హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి మీ బ్లౌజ్ కటింగ్ మీరే ఎంత సులభంగా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తానండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. మీరు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. 40 సైజ్ కన్నా చిన్న సైజ్ వాళ్ళందరికీ 80 పాయింట్స్ బ్లౌజ్ అనేది సరిపోతుంది. 42 ఇంకా తర్వాత పెద్ద సైజు వాళ్ళకైతే ఖచ్చితంగా మీటర్ క్లాత్ అయితే ఉండాలి. ఫస్ట్ క్లాత్ని ఒక్క ఫోల్డింగ్ చేయండి. ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసి ఒక ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఈ అడ్జస్ట్ మనకి ఇలా హోల్స్ లాగా ఫినిషింగ్ ఉంటుంది కదా, ఉల్టా సీదా అంటారు, అది వచ్చేసి ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ మాత్రం ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ వైపున చివరన క్లాత్ యొక్క ఎడ్జెస్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అలా లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా, అంటే పై లేయరు కింద లేయరు రెండు కూడా సమానంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పొడవు వస్తుందండి. ఓకే, పొడవు ఇది వచ్చేసి లూజులు అనమాట. ఇటువైపు అడ్డంగా లూజ్ తీసుకోవాలి, నిలువుగా పొడవు తీసుకోవాలి. ఫస్ట్ మీరు కొలతలు తీసుకోవడం కోసం మీకు బాగా సెట్ అయ్యి మీకు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ పై వైపు ఉండేలాగా పరుచుకోవాలి. ఇక్కడైతే బ్లౌజ్ని నేను లోపల వైపు చూస్తున్నానండి, అంటే తిరగేశాను. మనం ఒరిజినల్ సైడ్ కూడా కొలవచ్చు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి బిగినర్స్ కోసం అన్నట్టు ఒకే ఒక సిట్టింగ్లో మీకు బ్లౌజ్ కటింగ్ రావాలన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, చంక కుట్టు అంటారు, ఎగ్జాక్ట్ కుట్టు అనమాట. ఈ కుట్లు రెండింటిని కూడా చూసుకోవాలి మనం చెస్ట్ లూజ్ కోసం. చూడండి, ఫస్ట్ కుట్టే ఈ చివరికంతా తీయకూడదు. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ రెండో వైపు చంక భాగం దగ్గర ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. బ్లౌజ్ని టైట్గా మీరు స్ట్రైట్గా పెట్టండి. సాగిపోయినట్లుగా చూసుకుంటే మీ కొలతలు సరిగ్గా రావు. చూడండి, ఇది వచ్చేసి 20 ఇంచులు వచ్చింది. ఒకవైపు కుట్టు దగ్గర నుంచి రెండో వైపు కుట్టు వరకు చెస్ట్ లూజు 20 ఇంచులు వచ్చిందనమాట. అంటే బ్యాక్ పార్ట్ ఒక్కటే చూసాము 20 ఇంచులు ఉంది, ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా 20 ఇంచులు ఉంటుందన్నమాట. బ్యాక్ ఎంత ఉంటుందో ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది. అంటే మొత్తం ఇది 40 సైజ్ బ్లౌజ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడడం కోసం ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, జాయింట్ ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్, మీరు బ్లౌజ్ని అబ్జర్వ్ చేస్తే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. కొలత బ్లౌజ్ని పొడవు వచ్చేసి 14.5 ఇంచులు ఉంది, 14.5 ఇంచెస్. ఇప్పుడు ఈ కొలతల్ని మనము క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మన బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు వచ్చింది కదా, మీరు బ్లౌజ్ పొడవు ఎంత అయితే వస్తే దాన్ని బట్టి మార్క్ చేయండి. 14.5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 15.5 ఇంచులు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ పొడవు. తర్వాత బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి ఇందాక మనకి 20 ఇంచులు వచ్చింది కదా, 20 ఇంచెస్. మనకి క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా 2 లేయర్స్ కింద, కాబట్టి సగమే మార్క్ చేసుకోవాలి. అంటే కింద వైపుకు 10 వస్తుంది, పై వైపుకు 10 వస్తుంది అన్నట్టు. 20 ఇంచులలో సగం అంటే 10 ఇంచులు వస్తుందండి. మీకు కరెక్ట్గా తెలియకపోతే టేప్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింది వైపు లైన్ దగ్గర 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగు, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు, లేదా మీకు ఇంకా ఎక్కువ స్టిచ్చెస్ కావాలనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. మీ యొక్క చెస్ట్ లూజ్ కన్నా కూడా 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ బ్లౌజ్ పొడవు మనం స్టిచ్చింగ్తో కలిపి 15.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. స్టిచ్చింగ్ కోసం అంతా కలిపి 15.5 ఇంచుల బ్లౌజ్ పొడవు టేప్కి పై వైపున మాత్రమే మార్క్ చేసుకోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ రెండు పొడవు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కింది వైపున మనం ఎగ్జాక్ట్ 10 ఇంచుల చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే, కరెక్ట్గా 10 ఇంచులు మార్క్ చేయండి. ఇప్పుడు టేప్కి పక్కన ఇలా నిలువుగా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం కింది వైపున 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని నేను చూపించిన విధంగా ఈ అడ్డంగా ఉన్న మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలిపితే మనకి క్రాస్ లేకుండా స్ట్రైట్గా లైన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒకే ఒక్క సిట్టింగ్లో బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమైపోతుంది. ఒకవేళ మీకు సరిగా అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి, పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇలా మనకి ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ పైన ఇది కింది వైపు అండి, ఇది పై వైపున ఇక్కడ నెక్ షోల్డరు రెండు మనం మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ కూడా మీకు ఆది జాకెట్ని బట్టే చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్. చాలామంది నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా, వాళ్ళ కోసం.
ఫస్ట్ మీరు కొలత మీ బ్లౌజ్కు ఉన్నటువంటి ఈ షోల్డర్ని చూసుకోండి ఎంతైతే ఉందో. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ కన్నా మనము ఎక్కువ తీసుకోవాలి. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి 2.5 ఇంచులు ఉంది మనకి రెడీ అయినటువంటి బ్లౌజ్ యొక్క షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్ ఎంతైతే ఉందో అంత పెట్టొద్దండి. రెండు వైపులా సైడ్ మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి. మెడపీస్ వేసినప్పుడు కుట్టు కోసం ఉండాలి, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కుట్టు కోసం రెండు వైపులా ఉండాలి. కాబట్టి మీ యొక్క షోల్డర్ విడ్త్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. 3 ఇంచులు షోల్డర్ పెట్టాలి ఇక్కడ చూపించినటువంటి బ్లౌజ్ ప్రకారం. అదేవిధంగా నెక్ వచ్చేసి ఈ షోల్డర్ ఎగ్జాక్ట్ 2 ఇంచులు ఉంది కదా, 2.5 ఇంచులు ఉంది కదా, 2.5 ఇంచెస్. ఈ 2.5 ఇంచెస్ని కరెక్ట్గా మీరు నెక్ విడ్త్గా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మీడియం సైజ్ వాళ్ళందరికీ నెక్ విడ్త్ 2.5, షోల్డర్ 3 ఇంచులు కరెక్ట్గా సెట్ అవుతుంది. సన్నగా ఉన్నటువంటి వాళ్ళకైతే నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ 2.5 లేదా 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు కొలత జాకెట్ ప్రకారమే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ కూడా మీకు ఎంత పెట్టాలి అని కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసము చాలామంది కూడా అడుగుతున్నారు మాకు కరెక్ట్గా ఎంత పెట్టాలో తెలియట్లేదు అనేసి. ఏం లేదు, మీరు కొలత బ్లౌజ్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ వైపున ఈ సైడ్ జాయింట్ దగ్గర కింది వైపు నుంచి ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది చూసారా బ్యాక్ పార్ట్, ఇదంతా కూడా మనం ఒకసారి కొలవాలి. ఇది చూసుకున్నా మీకు ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, ఇక్కడి నుంచి ఈ ఫోల్డ్ అయిన క్లాత్తో సహా కొలవాలి మనం. ఇలా కాస్త టైట్గా చూసుకోండి. ఇదైతే 8.5 ఇంచులు వచ్చింది, 8.5 ఇంచెస్. ఈ 8.5 ఇంచులని మనం ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేటప్పుడు కింది వైపున స్టిచ్చింగ్ కోసం మనం బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు కాస్త కుట్లోకి వెళ్ళిపోతుందా, దానికోసం ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి మనకు ఏదైతే ఉందో కొలత జాకెట్ ప్రకారము సైడ్ పొడవు అనేది 8.5 ఉంది కదా, 8.5 ఇంచులని మార్క్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉన్నది ఒకసారి ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేయండి. పైన లైన్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి. ఓకే, ఇది వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ డౌన్ అనేది. ఇదే మార్కింగ్ని ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర కూడా సేమ్ ఆర్మ్ డౌన్ 6.5 ఇంచులే మార్క్ చేయండి. ఎంతైతే వస్తుందో అంతే, మీ బ్లౌజ్కి చెక్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసేయండి. ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కార్నర్ పాయింట్ లాగా వచ్చింది కదా, ఈ పాయింట్లో మనం ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళైతే 1.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చాలామంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సుంచులు వస్తున్నాయండి, లూజ్గా ఉంది అని అంటూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పైన ఈ షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ లైన్ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని మార్కింగ్ని ఇక్కడ నెక్ పాయింట్కి క్రాస్గా కలిపేయండి. అలా కొంచెం క్రాస్ తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఒక ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూసుకోవడం కోసం మనం అంతా కూడా కొలత బ్లౌజ్ని బట్టి చేస్తున్నాం కాబట్టి ఈ కొలత బ్లౌజ్లో వెనక భాగం వీపు ఉంటుంది కదా, చూడండి ఈ వీపు ఎంత హైట్ ఉందో చూడండి ఇలాగా. ఇది వచ్చేసి 4.5 ఇంచులు ఉందండి, 4.5 ఇంచెస్. ఈ 4.5 ఇంచులకి పై వైపున కింది వైపున కుట్టు కోసం ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేయండి. ఎక్స్ట్రాగా మీ వీపు భాగం ఎంతైతే వస్తుందో దానికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పైన నెక్ విడ్త్ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ తర్వాత ఇలా ఈ మార్కింగ్కి కలిపితే ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లో చిన్న రౌండ్ షేప్ ఇస్తే మీకు రౌండ్ నెక్ వస్తుంది. స్క్వేర్ నెక్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ మార్క్స్ మీద కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వచ్చేసిందండి సింపుల్గాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి కట్ చేయకుండా ఇక్కడ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. ఓకే, ఎందుకంటే ఈ నెక్ పాయింట్ని కట్ చేస్తే ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా రాదు. ఇక్కడ ఈ పీస్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది అన్నట్టు. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి
తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే వీలైతే నేను ఆ వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మీకు గుర్తుండాలి అని అంటే రాసి పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి. ఒకవైపున మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ చివరిని వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మీకు మొత్తం క్లాత్ ఎలా ఉంది, ఎక్కడ ఏ పార్ట్ కట్ చేస్తున్నానో కూడా గమనించండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోల్డ్ చేసాం కదా, ఈ చివరన మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. అంటే 2 హ్యాండ్స్ రావాలి కదా, అందుకోసం అన్నట్టు. చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక చిన్న మార్జిన్ డ్రా చేసుకుని క్రాస్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఖచ్చితంగా క్రాస్ తీయాలి. అలాగే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసము చేతికుట్లు వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. క్లాత్ అనేది స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఇలా హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. డైరెక్ట్గా మీ కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ వెరీ 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 ఈజీ మెథడ్ అండి. ఇది హ్యాండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్, హ్యాండ్ యొక్క ఈ ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఓకే ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది కొలత జాకెట్ యొక్క జాయింట్ అనమాట. షోల్డర్కి హ్యాండ్కి జాయింట్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్స్ట్రా పై వైపుకి ఒక 1/2 ఇంచ్ పెట్టండి. అలాగే చంక కుట్టు దగ్గర కూడా అంతే, ఎక్స్ట్రా ఇలా పై వైపుకి మార్క్ చేయండి. ఇలా క్రాస్గా ఎడ్జ్ల వరకు డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని కూడా మీకు కొలత హ్యాండ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ తీసేయచ్చు. ఈ పొడవు పెట్టిన మార్కింగ్ దగ్గర మాత్రం ఏ సైజు వాళ్ళన్నా సరే 1.5 ఇంచులు ఇలా స్ట్రైట్ ఉండేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ డౌన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇలా కొంచెం కొంచెంగా ఒకేసారి షేప్ అనేది డ్రా చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా డౌన్ అవుతూ ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం వంపు తిప్పుతూ డౌన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా ఎగ్జాక్ట్ లైన్ కదా లూజ్ దగ్గర, ఈ లైన్ ఇలా క్రాస్గా పక్కకి జరపండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టండి. మనం బ్లౌజ్కి 1 ఇంచ్ ఖర్చుల కోసం పెట్టాం కదా, హ్యాండ్కి మాత్రం 1.5 ఇంచులు పెట్టాలి. ఇలాగా కట్ చేసే ముందు ఒకసారి మీరు హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ పైన ఇలా నేను చూపించిన విధంగా చూడండి. ఇక్కడైతే 9.5 ఇంచుల వరకు ఉందన్నమాట హ్యాండ్ రౌండ్ అనేది. అలాగే మీకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది కూడా కొలవండి. పైన ఇక్కడ షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలవండి. ఇది కూడా దగ్గర దగ్గర 9.5 ఇంచులే ఉందండి మనకి, కాబట్టి హ్యాండ్ రౌండ్ అనేది సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్ రౌండ్ సరిపోకపోయినా చిన్న జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, మనకి ఎక్కువ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్కి చంకలో జాయింట్స్ అనేటివి పడతాయి. లేకపోతే కొంచెం వేరియేషన్ అయితే మనకి జాయింట్స్ ఏమీ పడవు. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా మనం స్టిచ్చింగ్ కోసం వదులుకున్నటువంటి లైన్ పైన మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ మనం హెమ్మింగ్ కోసం వదులుకున్న దగ్గర కట్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్కి మిడిల్ పాయింట్లో కూడా ఒక కట్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి మనం ఒకవైపున లోతు తీయాల్సి ఉంటుందండి, అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా. క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి, అంటే మీ వైపుకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇలా క్రాస్గా 2 ఎడ్జ్లని కలుపుతూ క్లాత్ యొక్క ఎడ్జెస్ నండి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని చివరన ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేయండి. 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం బ్యాక్ పార్ట్ పొడవు కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచెస్ తగ్గించుకుని మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఓకే, షోల్డర్ కరెక్ట్గా మనం ఇందాక డ్రా చేసిన లైన్ పైన ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నేను చూపించిన విధంగా మార్క్ చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, బ్యాక్ పార్ట్ని నేను ఇలా పెట్టినప్పుడు ఆ బ్యాక్ నెక్ అనేది నా వైపుకు ఉండేలాగా పెట్టాను కదా, అటువంటివన్నీ కూడా మీరు ప్రతిదీ గమనించాలి. క్లాత్ నేను ఎలా పెట్టాను, ఎటువైపుకి పెట్టాను అనేది కూడా మీరు గమనిస్తూ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే ఫాలో అయ్యారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు.
ఇది ఆమ్ రౌండ్ అండి. బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది కాస్త లోతు తీయాలి. ఓకే, ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత. అలాగే ఇక్కడ షోల్డర్ విడ్త్ కోసము ఈ లైన్ పైన ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా గుర్తుండడం కోసం జస్ట్ ఒక మార్కింగ్ లాగా చేసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇదైతే బ్యాక్ ఆమ్ రౌండ్ అండి. ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు తీయాలి కదా, దానికోసం ఇక్కడి నుంచి చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 2.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీయకూడదు. ఓకే, ఈ లోతు కూడా ఇలా చివరికంతా తీయకూడదు, ఇక్కడతో ఆగిపోవాలి. మీకు ఉజ్జాయింపుగా చెప్పాలి లేదా టేప్తో చెప్పాలంటే ఒక 2 ఇంచుల వరకు లోతు అనేది వెళ్ళకూడదు అనమాట. లేకపోతే మీకు సైడ్ జాయింట్ హెచ్చు తగ్గులు వచ్చేసి బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం మీ కొలత బ్లౌజ్ తీసుకుని ఈ హుక్స్ పట్టీ ఉంటుంది కదా, హుక్స్ పట్టీ ఉన్న వైపున మాత్రమే ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కిందికి కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత నీట్గా కొలత బ్లౌజ్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలాగా. లేదండి మాకు ఇదంతా ఏం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే ఫ్రంట్ నెక్ చక్కగా 6 ఇంచులు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే 6.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. మీడియంగా కావాలంటే 6 ఇంచులు, లేదా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. కొలత జాకెట్ ప్రకారం అయితే కొలత జాకెట్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా. లేదండి ఇలా పెట్టేసుకుంటామంటే చక్కగా పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, రెండు కూడా మనకి ఒకేలాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు పైన ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా డౌన్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఇంకొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులే ఉండేలాగా చూడండి. లైన్ మనకి స్ట్రైట్గా వచ్చింది లేనిది తెలుస్తుంది. 2.5 ఇంచుల కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇంతే, ఆమ్ రౌండ్ లోతు ఫ్రంట్ నెక్ 2 వచ్చేసాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఈ నెక్ వైపున ఉన్నటువంటి లైన్ పైన కొలత జాకెట్ యొక్క హుక్స్ పట్టి తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలాగా. ఓకే, అలాగే ఈ రెండవ చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూడడం కోసం మీరు డైరెక్ట్గా మీ బ్లౌజ్ యొక్క ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర, ఇక్కడికి చూసుకోవాలి చెప్తాను చూడండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ తీసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా పట్టుకుని మెయిన్ డాట్ ఇక్కడ ఉంటుంది కదా పాయింట్, షేప్ బెల్ట్కి మెయిన్ డాట్కి జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు చూసుకోవాలి. చూడండి జాయింట్ వరకు చూసుకోవాలి కరెక్ట్గా. ఇది వచ్చేసి 12.5 ఇంచుల ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందండి. 12.5 అంటే మనకి పై వైపున కింది వైపున స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 13.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు. షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో స్ట్రైట్గా పెట్టుకోవాలి, అటు ఇటు జరపొద్దు టేప్ని. 13.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అన్నట్టు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. అలాగే ఆమ్ రౌండ్ లోతు డ్రా చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు చక్కగా ఎక్కడికి వెళ్ళకుండా నేర్చుకోగలుగుతారు, డౌట్ అనేది రాదు. ఓకే, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ డాట్స్ స్టిచ్చింగ్ అంతా కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. ఈ డాట్స్ ఎలా కుట్టుకోవాలి అంతా కూడాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అవి కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా ఒక పీస్ స్ట్రైట్గా మిగులుతుంది. ఇందులో మనకి చిన్న పీస్ అయితే ఓన్లీ షేప్ బెల్ట్లు మాత్రమే వస్తాయండి, అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు. క్లాత్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇందులోనే బ్యాక్ బెల్ట్ కూడా వస్తుంది.
అలాగే మీరు షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఇక్కడ నేనైతే 10 ఇంచులు పెట్టాను కదా, అలాగే మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే డ్రా చేసుకోండి. షేప్ బెల్ట్ లూజ్ కోసం చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతామో అంతే. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 4 ఇంచులు, క్లాత్ తక్కువగా ఉంటే 3.5 అయినా పెట్టొచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచులు పెట్టాను. ఈ మార్కింగ్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా నాకు క్లాత్ మిగిలే ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ బెల్ట్ కూడా డ్రా చేస్తున్నాను. బ్యాక్ బెల్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ 2 స్ట్రైట్ పీస్లే తీసుకోవాలి. డైరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ మొత్తం ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగానే తీసుకోండి. జాయింట్లు పడతాయండి. షేప్ బెల్ట్లు అయితే 2 పీసులు విడిగా వస్తాయి. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. బ్యాక్ బెల్ట్ కూడా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న పీసెస్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ సపరేట్గా కట్ చేయాలి, అలాగే షేప్ బెల్ట్ కూడా సపరేట్గా చేయాలి. షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి, బ్యాక్ బెల్ట్ ఏమో బ్యాక్ పార్ట్కి ఫినిషింగ్ చేయడం కోసం ఉంటుంది అన్నట్టు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదేమో బ్యాక్ బెల్ట్, ఓకే, ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అన్నమాట. ప్రతి పీస్ కూడా దేనికి సంబంధించింది అనేది మీరు మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కిందాక నెక్ మార్కింగ్ మాత్రమే చేసాం కదా, నెక్ పార్ట్ కట్ చేయలేదు. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ని కూడా కట్ చేసేద్దాము. నెక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఒక్కొక్కసారి మీకు కరెక్ట్గా రాకపోవచ్చండి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి 2 వచ్చేస్తాయి. హుక్స్ పట్టి కోసం 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మిగిలిన క్లాత్ మనకి కాజా పట్టి కోసం ఉపయోగపడుతుంది. ఓకే, హుక్స్ పట్టి అలాగే ఇది వచ్చేసి కాజా పట్టి అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మెడ పీసులు అండి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా ఎవరికన్నా ఒకలాగే ఉంటుంది. మిగిలినటువంటి క్లాత్లో మనం క్రాస్గా మెడ పీసులని కట్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కైనా మామూలు బ్లౌజ్కైనా కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అన్ని పీసెస్ని కూడా విడివిడిగా చూపిస్తున్నాను. హ్యాండ్స్, షేప్ బెల్ట్, బ్యాక్ బెల్ట్, హుక్స్ పట్టి కాజా పట్టి, బ్యాక్ బెల్ట్, మెడ పీసులు. Okay friends, thanks for watching. Bye bye. Please do like and subscribe.